Hello friends, we are live. So welcome Andy to another episode of Telugu Business Talk Show. సో ఇక్కడ మీకు తెలిసినట్లే ఎవ్రీ వీక్ మేము కలిసి వేరే వేరే టాపిక్స్ పైన డిస్కస్ చేస్తాము. నేను పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్. నేను క్వాలిటీ ఐటీలో పనిచేస్తూ ఈ బిజినెస్ని చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతారు ఏంటి అంటే ఈ బిజినెస్లో మనము ఫ్యామిలీని ఇంకా హెల్త్ని కూడా ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని, రైట్? సో అంటే బిజినెస్ అంటే మనం మొత్తం టైం బిజినెస్కే అని పెట్టేది కాదు ఇక్కడ, ఎందుకంటే ఈ బిజినెస్ చాలా ఫ్లెక్సిబుల్ మనకి. సో మీరు చేస్తున్న జాబ్తో పాటు ఈ బిజినెస్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు జాబ్ లేదు, హోమ్ మేకర్ అయినా కూడా ఈ బిజినెస్ మీరు చాలా బాగా చేయొచ్చు, రైట్? సో ఈరోజు నాతో పాటు ఈ టాక్ షోలో సంధ్య ఫ్రమ్ ఆస్ట్రేలియా, అలాగే మంజుల ఫ్రమ్ కెనడా, రూపా గారు ఫ్రమ్ ఇండియా అండ్ సంధ్య ఫ్రమ్ యూకే, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దామండి ఈరోజు. అది ఏంటి అంటే మన బిజినెస్ని ఎలా మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్యామిలీ అండ్ హెల్త్ రెండు కూడా మనము ఈ వర్క్తో పాటు ఎలాగ బ్యాలెన్స్ చేస్తాము అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ నేను షర్మిల గారిని ఇన్వైట్ చేస్తున్నాను. తను ఆస్ట్రేలియా నుంచి అండి. షీఈ్ అ సివిల్ ఇంజనీర్ అండ్ విత్ 2 children షీఈస్ బిల్డింగ్ దిస్ బిజినెస్ వెరీ ప్యాషనెట్లీ. సో షర్మిల, మీరు చెప్పండి, హౌ డు యూ బ్యాలెన్స్ వర్క్ విత్ ఫ్యామిలీ అండ్ హెల్త్, ఎస్పెషలీ విత్ very small, one of your child is very small, so I'm sure చాలా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మీరు దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేస్తారు అండ్ ఈ బిజినెస్ మీకు ఎలాగా హెల్ప్ చేసింది, ఏది ఇంపార్టెంటో దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడానికి మా ప్రేక్షకులతో మీరు షేర్ చేస్తారా? థ్యాంక్ యూ పద్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరికీ నమస్కారం అండి. పద్మ గారు చెప్పినట్టు ఐమ్ షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో బేసిక్ గా చెప్పాలంటే నాకు సెకండ్ బాబు పుట్టినప్పుడు నా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయాయి. ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే నాకు ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ థంబ్ అనేది సరిగ్గా పనిచేయదు ఒకప్పుడు, ఇప్పుడు ఓకే. సో మా బేబీ వీక్స్ బేబీ అప్పుడు కూడా తన్ని హోల్డ్ చేయలేకపోయేదాన్ని, ఫీడ్ చేయలేకపోయేదాన్ని. అలా ఏదో నెట్టుకుంటూ వచ్చాను. వింటర్ స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం నా వర్క్ ఇంకా బ్యాక్ టు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకప్పుడు చైల్డ్ కేర్ లో జాయిన్ చేశాము. వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇన్ఫ్లమేషన్, జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువైపోయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడము, చైల్డ్ కేర్ నుంచి వచ్చే హెల్త్ ఇష్యూస్ మా చిన్నవాడి మీద చాలా ఎఫెక్ట్ అవ్వడము. ఆ టైంలో నాకు నిద్ర లేకుండా చాలా స్ట్రెస్ఫుల్ గా నేను సిక్ అయ్యేదాన్ని. నేను సిక్ అయినా అవ్వకపోయినా కూడా బాబు నన్ను వదిలి ఇప్పటికీ అంతే వాళ్ళ డాడీ దగ్గరికి ఎక్కువ ఉండరు అనమాట. సిక్ అయినా సరే నా దగ్గరే ఉంటారు. ఇంకా మాస్క్ పెట్టుకొని తన్ని చూసుకోవాల్సి వచ్చేది. అలాంటి టైంలో ఆఫీస్కి వెళ్ళి బాబుని చూసుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ చాలా కష్టం అయ్యేది. ఎక్స్పెషల్లీ నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయినప్పుడు. ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశానో నా వర్కింగ్ అవర్స్ కట్ డౌన్ చేసుకొని ఇంట్లోనే ఉండి బాబుని చూసుకునేదాన్ని. అండ్ ఎట్ ద సేమ్ టైం నా హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసే అంత టైం తీసుకొని, ఇప్పుడు నా హెల్త్ బాగుంటేనే కదా ఫ్యామిలీ అయినా కిడ్స్ అయినా వాళ్ళని బాగా చూసుకోగలను. మనీ అంటారా ఏదో ఒక టైంలో వస్తానే ఉంటాయి, కానీ మనీ కంటే కూడా హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకొని అలా. ఎట్ ద సేమ్ టైం ఇంత ముందు చెప్పినట్టు వర్కింగ్ అవర్స్ రెడ్యూస్ చేసుకున్నాను కదా, ఆ మిగతా 2 days లో ఇంటి నుంచే ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని బాబుని చూసుకొని చాలా హ్యాపీగా అనిపించేది. అంటే నాకు ఈ బిజినెస్ గురించి ఒక 1 year ముందు తెలిస్తే బాగుండేది అన్నట్టయితే ఖచ్చితంగా చెప్పగలను. అది పద్మ. థ్యాంక్ యూ. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు షర్మిల. మీ ఎక్స్పీరియన్స్తో మీరు షేర్ చేశారు. నెక్స్ట్ మంజుల గారు, మీరు చెప్పండి,
మీరు ఎలాగ బ్యాలెన్స్ చేస్తారు వర్క్ని, ఫ్యామిలీని, హెల్త్ని ఇవన్నీ కూడా ఒక ప్రయారిటైజ్ చేస్తూ హౌ ఆర్ యూ లీడింగ్ లైఫ్? థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెల్కమ్. మాట్లాడడానికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో ఫ్యామిలీతో ఉంటున్నాను. కెనడాలో ఉంటున్నాను ఫ్యామిలీతో. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నాకు ముందు నుంచి అంటే నేచర్ చూసిన నేచర్ ఎలా అంటే ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేయడమే ముందు నుంచి నాకు అదే ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేస్తూ అవర్స్ కట్ చేసుకొని అలా పనిచేసేదాన్ని. కెనడా మూవ్ అయ్యాక కూడా ఇనీషియల్‌గా నేను కొన్ని రోజులు ఇంట్లో ఉండి మా పాపని చూసుకుంటూ చేద్దామని అలా అని అసలు వర్క్ జాయిన్ అవ్వలేదు. కానీ మనకి లైఫ్‌లో ఏవో సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి కదా! సో, అది వన్ ఆఫ్ ది సర్ప్రైజెస్ ఏంటంటే నేను ఐ హాడ్ టు గో ఫర్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్. అలా నా వర్క్ స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ అట్ ది బ్యాక్ ఆఫ్ మై మైండ్ కదా! ఏదో చూడాలి. ఎందుకంటే నేను సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఏదో ఐటీదే చూడాలి, ఆన్‌లైన్ చూడాలి అనే థాట్ ఉండింది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అలా ఈ బిజినెస్ ఐ కేమ్ అక్రాస్ దిస్ ఆన్‌లైన్ బిజినెస్. ఇది స్టార్ట్ చేయడం ఇనీషియల్‌గా కొంచెం కొత్తగా అనిపించేది. ఎందుకంటే మనకి అలవాటు లేదు. ఈ బిజినెస్ అనేది ముందు నుంచి అలవాటు లేదు. బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ ఈ బిజినెస్‌లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి ట్రైనింగ్ ఉంటుంది. సో, వీడియోస్ ఉంటాయి. మెంటర్‌షిప్ ఉంటుంది. గ్లోబల్ కమ్యూనిటీ మూలని స్లోగా బిజినెస్‌లో స్టార్ట్ చేయడం అయింది. అలాగే దాని తర్వాత నేను మళ్ళీ నా కెరియర్ చేంజ్ చేసుకొని మళ్ళీ నేను వేరే చోట కెనడాలో వేరే చోట మూవ్ అయ్యాక నేను టీచర్ కింద చేస్తున్నాను. ఇప్పుడు కానీ పార్ట్ టైమ్ చేస్తున్నాను. పార్ట్ టైమ్ టీచర్ కింద చేస్తాను. పార్ట్ టైమ్ నేను ఈ బిజినెస్ రన్ చేస్తానండి. ఇంకా రీసెంట్‌గా అది నా ప్రాసెస్, నా బిజినెస్, నా లైఫ్ అలా స్టార్ట్ అయింది కెనడా వచ్చాక. కానీ ఇక్కడ ఈ మధ్యన నేను ఐ వెంట్ త్రూ కేమ్ అక్రాస్ మెట్ త్రూ ఎ వెరీ బిగ్ యాక్సిడెంట్. సో, యాక్సిడెంట్ అయ్యాక ఇట్ వాస్ ఎ బిగ్ షాక్ టు మీ యాక్చువల్లీ. ఏంటంటే నా లైఫ్ చాలా స్లో అయిపోయింది. మళ్ళీ నేను కెరియర్‌లో నా బ్రేక్ వచ్చింది. మళ్ళీ నేను లీవ్ తీసుకోవాల్సొచ్చింది నా వర్క్ నుంచి. కానీ గుడ్ పార్ట్ ఏంటంటే ఈ బిజినెస్ ఆన్‌లైన్ వల్లనే దీని నుంచి ఎక్కడ బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఐ వాస్ స్లో అండ్ ఆఫ్ అండ్ ఆన్. బట్ స్టిల్ ఇంట్లో ఏంటంటే మనం మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసే ఫెసిలిటీ ఉంది. మనం ఏంటంటే కాన్స్టెంట్‌గా ఉండాలి. దీని మీద బిజినెస్ ఉండాలని లేదు. ఫ్లెక్సిబిలిటీ ఒక పెద్ద విషయం. ఏంటంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయొచ్చు. ఎప్పుడు మనకి అవైలబిలిటీ ఉండి మనం చేయొచ్చు అన్నప్పుడు చేయొచ్చు. సో, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ ట్రాక్‌లో వచ్చి మళ్ళీ ముందుకెళ్తున్నాను. సో, అది నా స్టోరీ పద్మ. యాహ్! వండర్‌ఫుల్ అండి. ఐ నో ఎస్పెషల్లీ ఇమిగ్రెంట్స్ లాగా ఉంటూ బయట పని చేయడము అండ్ బోత్ మీరు షర్మిల హ్యాట్స్ ఆఫ్ టు యూ. కోల్డ్ క్లైమేట్ ఉన్నా కూడా మీరు యూర్ మూవింగ్ అహెడ్. మీ ఫ్యామిలీ గోల్స్ని ముందు పెట్టుకుంటూ ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. సో వెల్ డన్ అండి. అండ్ ఐమ్ షూర్ వేరే ఛాలెంజెస్ వచ్చినా కూడా మీరు వాటిని కూడా దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అని నమ్ముతున్నాను నేను. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో ఇది అండి మనం బిజినెస్తో పాటు మన హెల్త్ అండ్ ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో మీరు ఇప్పుడే విన్నారు. వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అండ్ హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఈ బిజినెస్ని ప్రయారిటైజ్ చేస్తూ ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఇలాగే ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఈరోజు. అదేంటంటే మనము ఒక జాబ్ టైటిల్ కోసము పని చేయకుండా లైఫ్లో ఒక పర్పస్ పెట్టుకొని ముందుకెళ్ళడం ఎలాగుంటుంది. సో దీనిపైన డిస్కస్ చేయడానికి నేను ఫస్ట్ రూపా గారిని ఇన్వైట్ చేస్తున్నాను. తను ఇండియాలో ఉంటారు అండ్ షీఈ్ అ హోమ్ మేకర్. చాలా ప్యాషనెట్గా బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. సో రూపా చెప్పండి, మీరు సపోజ్ మీరు క్రేవింగ్ పర్పస్ బియాండ్ జాబ్ టైటిల్, దట్స్ ద టాపిక్ అనమాట. మీరు హౌ డిడ్ యూ రియలైజ్ దట్ యూ వాంటెడ్ టు వేకప్ ఎక్సైటెడ్, నాట్ జస్ట్ ఎంప్లాయిడ్, అంటే ఓన్లీ ఒక పని చేస్తూ ఉండకుండా నిజంగా ఎక్సైట్మెంట్తో ముందుకెళ్ళడం, ఒక పర్పస్తో ముందుకెళ్ళాలని ఎలా డిసైడ్ చేశారు ఈ బిజినెస్ ద్వారా? థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీ. నేను ఒక స్టేట్ హోమ్ మామ్ని. నేను ఈ బిజినెస్ 1 year నుంచి చేస్తున్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నాకేమనిపించేది అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించేది. అంటే జాబ్ చేయాలని ఉండేది, కానీ
ఆ జాబ్ చేయలేకపోయాను. ఎందుకంటే నా పిల్లల గురించి ఆలోచించి వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా అవైలబుల్‌గా ఉండాలని ఆలోచించి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి నా ఫ్యామిలీ అండ్ కిడ్స్ అండి. సో, అందువల్ల నేను కెరీర్ అనేది స్టార్ట్ చేయలేదు. కాకపోతే నా మైండ్‌లో ఏంటంటే ఎప్పుడు కూడా నేను నా ఓన్‌గా నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వద్దు అని అలా ఉండేది. జాబ్ అనేది చేయాలని ఫస్ట్ నుంచి ఉండేది. కానీ ఫ్యామిలీ తోటి నేను జాబ్ అనేది స్టార్ట్ చేయలేదు. సో, తర్వాత డైలీ నా లైఫ్ ఎలా అయిపోయిందంటే మార్నింగ్ లేవడం, పిల్లలకి వాళ్ళని స్కూల్‌కి రెడీ చేయడము, వంట చేయడము ఇదే నా డ్యూటీ. వాళ్ళు వెళ్ళాక ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకోవడం. ఇది నెక్స్ట్ తర్వాత వాళ్ళొచ్చాక వాళ్ళకి స్నాక్స్ చేయడం. వాళ్ళకు హోమ్ వర్క్స్‌లో హెల్ప్ చేయడం. ఇది నా డైలీ షెడ్యూల్ అన్నట్లు. సో, ఇది కాకుండా నేను ఏం చేయగలను? నా నా గురించి ఇంకా ఏం చేయగలను? నేను ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చెయ్యాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటే ఈ ఆపర్చునిటీ అనేది కనిపించింది. ఇప్పుడు ఈ బిజినెస్ చేయడం వల్ల డైలీ నా రొటీన్ లైఫ్ కంటే డిఫరెంట్‌గా అనిపిస్తుంది ఇప్పుడు నా లైఫ్. ఓన్లీ ఒక స్టే ఎట్ హోమ్ మామే కాకుండా చాలా మంది అనుకుంటా, ఓకే స్టే ఎట్ హోమ్ మామే కదా! మీరేం చేస్తారు ఇంట్లో ఉండి? డే మొత్తము మీరు ఫ్రీగానే ఉంటారు కదా! అలా అంటూ ఉంటారు చాలా మంది. సో, అదంతా పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఒక డిజిటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఓకే. నువ్వు రన్ చేస్తున్నావు. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు చాలా మంది రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఎళ్ళాను. సో, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారన్నట్లు. ఇప్పుడు రూప ఒక స్టే ఎట్ హోమ్ మామ్ కాదు. తను ఒక డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్. అలా అనేసరికి నాకు ఓకే. నా పర్పస్ అనేది నాకు వచ్చింది. గుర్తుకొచ్చేసి ఓకే. నేను ఎందుకు చేస్తున్నాను ఈ బిజినెస్? ఈ బిజినెస్ చేయడం వల్ల నా ఐడెంటిటీ ఒకటి వచ్చింది. సో, ఇప్పుడు ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నేను ప్రౌడ్‌గా చెప్పను నేను ఒక డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని. ఇది పద్మ. వండర్‌ఫుల్ రూప. వెరీ నైస్. సో, సంధ్య గారు మీరు చెప్పండి. సంధ్య లివ్స్ ఇన్ ద యూకే అండి. షీ ఈస్ ఎ ఫార్మా ప్రొఫెషనల్. చాలా బిజీ షెడ్యూల్ ఉంటది తనకి అండ్ చిన్న బాబుతో షీ ఈస్ బిల్డింగ్ దిస్ బిజినెస్. సో, మీరు చెప్పండి. నాట్ జస్ట్ ఫర్ ఎ జాబ్ టైటిల్ గానీ ఇది రియల్ పర్పస్ ఎలా క్రియేట్ చేస్తుంది మీకు ఈ బిజినెస్ అనేది? థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ పద్మ గారు. మీరు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. ఐఎమ్ మామ్ ఆఫ్ 2 బాయ్స్ లివింగ్ ఇన్ యూకే అండ్ ఫార్మా ఐటీ ప్రొఫెషనల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. కంప్లీట్ రిమోట్ ఆపర్చునిటీ ఉంది. సో, వర్కింగ్. ద ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పినట్టు బిజీ. ఎందుకంటే ఈ మధ్య ఐటీలో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎన్ని గంటలు చేసినా సరిపోవట్లేదు. ఇంకా చేయండి. దట్ టు ఏమన్నా అంటే ఈవెన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏమంటాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఒక్క ప్రొఫెషన్ అన్నట్టు కాదు, అన్ని ప్రొఫెషన్‌లోకి తెస్తున్నారు. సో, నెవర్ జాబ్ ఈజ్ సేఫ్. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేదు. సో, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇంకా రిమోట్ అంటే మీరు జర్నీ అదేంటి ఆఫీస్‌కి టు అండ్ ఫ్రో కూడా లేదు కదా! ఆ టైం కూడా వర్క్ చేయండి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ప్రపంచమంతా అలాగే ఉంది. ఇంకా అది పక్కన పెడితే కమింగ్ టు దిస్ బిజినెస్ ఆపర్చునిటీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పని చేసినా ఐటీ ఫీల్డ్‌లో, ఏ ఫీల్డ్‌లో బట్ స్టిల్ వి ఆర్ నాట్ ద ఓనర్స్. ఆ ఫీల్ అనేది ఎప్పటికీ రాదు. ఎప్పటికీ మనం ఒకరి కింద ఎంప్లాయీగానే వర్క్ చేయాలి. పైన బాస్‌ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలి. టు గెట్ ప్రమోటెడ్, టు గెట్ మోర్ హైక్ ఇన్ సాలరీ ఎవ్రీథింగ్. ప్రెషర్ ఉంటుంది. ఎంత కష్టపడినా దేర్ వుడ్ బి లిమిటేషన్ ఫర్ ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్‌గా మనకు ఈ డెసిగ్నేషన్ గానీ, ఈ జాబ్ కానీ ఏదో ఒక రోజు అవసరం లేదు. రోజు అవసరమా అని రాత్రి పడుకునేటప్పుడు, పొద్దున్న లేచేటప్పుడు ఆలోచించాలి. నేను రాత్రి పడుకునేటప్పుడు ఏమన్నా మెయిల్ మర్చిపోయామా పెట్టడానికి అని ఆలోచిస్తాను. పొద్దున్న లేచాక మళ్ళీ ఏం కొత్త మెయిల్స్ వస్తాయా? అదేం చదవాలా? వాటికేం రిప్లై ఇవ్వాలా? అన్న ఆలోచనలోనే అయిపోతుంది రోజంతా. సో, లైఫ్ అనేది అలా ఉండకూడదు అనేది మెయిన్ రీజన్. సో, అలాంటప్పుడు వీ హ్యావ్ టు బీ ఓన్ బాస్ ఫర్ అవర్ లైఫ్ ఆర్ ఫర్ అవర్ కెరియర్ ఆర్ ఫర్ సంథింగ్ అనిపించినప్పుడు we definitely look for the other opportunities. ఇంకా బాస్ అంటే ఎప్పుడైనా బిజినెస్.
ఇంకా ఏం చేసినా వీఆర్ నాట్ ద బాస్. మనకంటూ ఒక సెల్ఫ్ ఇన్కమ్, మన బిజినెస్ ఉన్నప్పుడే వీఆర్ ద బాస్ ఫర్ సంథింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వేర్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మల్టిపుల్ బిజినెస్, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ బిజినెస్ ఐ హ్యావ్ ఎవర్ explore చేసినప్పుడు I have ever explored. That is the main motive why I have started this business. Thanks, Padma. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారండి. దట్ ఈస్ సో ట్రూ అండి. సో మనం ఎన్ని సంవత్సరాలు పని చేసినా కూడా ఆ ఇంపార్టెన్స్ అనేది మనకి జాబ్ చేస్తున్న వరకే ఉంటుంది. ద మొమెంట్ యూ లీవ్ ద జాబ్ ఆల్సో ఎవరు మనల్ని పట్టించుకోరు. లీవ్ ఎందుకండి, కనీసం రిజైన్ చేస్తే కూడా పట్టించుకోరు. అన్ని సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పని చేస్తాము. ఈవెన్ ఇఫ్ వి పుట్ రెసిగ్నేషన్స్, నో వన్ విల్ సీ us. అసలు రెసిగ్నేషన్ పెడితే అయిపోయింది అన్నట్టు ఆలోచిస్తారు. దట్స్ నాట్ ఫేర్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఆ ప్రొఫెషనల్ లాగా ఉండిపోతుంది ఈ మధ్య. ఏమంటే ఈ రోజు రిజైన్ చేస్తే రేపు ఇంతకన్నా కాంపిటేటివ్ ఎంప్లాయీ మనకు దొరుకుతారు అన్నట్టు అవును. అసలు జాబ్ అనేది అలాగే ఉంటది. ఎప్పుడైనా దే ఆర్ జస్ట్ నంబర్స్ వాళ్ళకి. అండ్ మనకి రియల్ పర్పస్ ఉండాలి అంటే వీ షుడ్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్. అండ్ అక్కడ మనకి బిజినెస్ అనేది చాలా మనకి ఫుల్ఫిల్మెంట్ అనేది ఇస్తుంది. ప్లస్ ఇట్ గివ్స్ యూ అ రియల్ పర్పస్. ఎందుకంటే ఇది మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం బిల్డ్ చేస్తున్నాం. సో అలాగే మీరు కార్పొరేట్స్లో పని చేస్తుంటే కూడా ఏదో ఒక టైటిల్ మనకి ఇస్తారు, కానీ ఆ టైటిల్ మనం జాబ్ చేసే వరకే ఉంటుంది. And really titles don't matter so much, if you ask me personally. So నేను అప్పుడు పని చేసినప్పుడు కూడా I never really cared for titles. I looked for flexibility even in my job. So smart work అని చేయాలి అని నాకు అప్పుడే తెలిసింది. And even in the job I would do smart work, finish my work and get out అన్నమాట. సో లాంగ్ అవర్స్ పని చేస్తారు, ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తారు చాలా మంది. ఐ థింక్ దట్ ఈస్ టోటలీ ఓవర్ రేటెడ్. ఎందుకంటే ట్రూగా మీరు అక్కడ ఎఫిషియన్సీ అనేది పెట్టట్లేదు. ఎక్కువ అవర్స్ పని చేస్తే, తక్కువ అవర్స్లో మనం కంప్లీట్ చేస్తేనే అది ఎఫిషియెంట్ అనేది ఉంటుంది. సో ఎస్ అండి, మన బిజినెస్ మనకి నిజంగానే ఒక పర్పస్ ఇస్తుంది. ప్లస్ ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అండ్ ఐమ్ షూర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది అగ్రీ చేస్తారు. సో ఇది అండి ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి ఫ్రెష్ టాపిక్స్తో వస్తాము మీ ముందు. అండ్ ఐ హోప్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ నగెట్స్ మీకు అందుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ all my co-speakers for being with me today. And అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, స్టే బ్లెస్డ్.